హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ నైట్ ఎట్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు 2004లో రిలీజ్ అయిన సైంటిఫిక్ అండ్ కామెడీ జోనర్కి చెందిన స్టెఫర్డ్ వైఫ్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్లో ఒక లేడీని చూపిస్తారు. ఆమె పేరు జోఅన్నా. జోఅన్నా ఒక టీవీ షో యాంకర్. ఆమె ఆ షో ద్వారా చాలా ఫేమస్ అయి ఉంటుంది. కానీ జోఅన్నా చేసిన కొన్ని తప్పుల వల్ల ఆమెను జాబ్ల నుంచి తీసేస్తారు. జోఅన్నా చాలా కోపంగా స్టూడియో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చాలా రోజులు జాబ్ పోయిందని ఏడ్చుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. దాంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో ఉన్న జోఅన్నా దగ్గరికి ఆమె హస్బెండ్ వాల్టర్ వస్తాడు. వాల్టర్ కూడా జోఅన్నా వర్క్ చేసే స్టూడియోలోనే వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అతను కూడా జాబ్ మానేసా అని జోఅన్నాతో చెప్తాడు. కట్ చేస్తే జోఅన్నాని ఎలా అయినా మామూలు మనిషి చెయ్యాలి అని వాల్టర్ ఒక పీస్ఫుల్గా ఉండే కమ్యూనిటీకి ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాడు. ఆ కమ్యూనిటీ పేరు స్టెఫర్డ్. కమ్యూనిటీలో ఇళ్ళు చాలా అందంగా ఉంటాయి. స్టెఫర్డ్లోకి ఎంటర్ అవ్వగానే క్లెయిర్ అనే ఒక లేడీని కలుస్తారు. క్లెయిర్ స్టెఫర్డ్ కమ్యూనిటీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. క్లెయిర్ వాల్టర్ ఫ్యామిలీకి వాళ్ళు ఉండబోయే ఇల్లు చూపిస్తుంది. ఆ ఇల్లు చాలా పెద్దదిగా అందంగా ఉంటుంది. అండ్ పిల్లల కోసం ఒక రోబో పప్పిని కూడా గిఫ్ట్గా ఇస్తుంది. నెక్స్ట్ డే జోఅన్నాని చూడటానికి స్టెఫర్డ్లో ఉన్న లేడీస్ అందరూ వస్తారు. వాళ్ళందరూ చూడటానికి ఒకేలాగా మాట్లాడుతూ ఒకేలా డ్రెస్ చేసుకొని ఉంటారు. జోఅన్నాకి వాళ్ళందరూ విచిత్రంగా కనిపిస్తారు. వీళ్ళేంటి రోబోట్స్ లాగా ఉన్నారు అని అనుకుంటుంది. కట్ చేస్తే వాల్టర్ కార్లో కమ్యూనిటీ మొత్తం తిరిగి చూస్తూ ఉంటాడు. అక్కడ ఆడవారందరూ వాళ్ళ హస్బెండ్స్తో ఎంతో సహనంగా వారి మాటలు వింటూ పర్ఫెక్ట్ వైఫ్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా జోఅన్నా కూడా త్వరలో ఇలా మారిపోతుంది అని వాల్టర్ లోపల సంబరపడిపోతాడు. నెక్స్ట్ డే స్టెఫర్డ్లో ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్టివల్కి స్టెఫర్డ్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ వస్తారు. అందరూ వచ్చి వాల్టర్ ఫ్యామిలీని పలకరిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి బాబీ అనే ఆమె వస్తుంది. బాబీ ఒక రైటర్. బాబీ చూడటానికి స్టెఫర్డ్లో ఉండే లేడీస్లా కాకుండా చాలా నార్మల్గా ఉంటుంది. జోఅన్నాకి బాబీ చాలా నచ్చుతుంది. ఆ ఫెస్టివల్లోనే రోజర్ ఇంకా జెర్రీ అనే ఒక గే కపుల్ కూడా పరిచయం అవుతారు. జోఅన్నా, బాబీ అండ్ రోజర్ వీళ్ళ 3 ఫ్యామిలీస్ స్టెఫర్డ్కి కొత్తగా వచ్చి ఉంటారు. అందరూ ఫెస్టివల్లో చాలా సరదాగా గడుపుతూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక లేడీ డ్యాన్స్ చేస్తూ స్పీడ్గా తిరుగుతూ కింద పడిపోతుంది. దాంతో ఆమె హెడ్ ఇంకా చేతులు మొత్తం బెండ్ అయిపోతాయి. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండగా క్లేర్ హస్బెండ్ మైక్ అక్కడికి వచ్చి ఆ లేడీని ఫిక్స్ చేస్తాడు. అది చూసిన జోఅన్నా ఇంటికి వెళ్ళి వాల్టర్ మీద కోప్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది, అందరూ రోబోట్స్ లాగా ప్రవర్తిస్తున్నారు, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనని అరుస్తుంది. కానీ వాల్టర్, నువ్వెప్పుడు ఇలా కోప్పడుతూనే ఉంటావు, ఆ కోపం తగ్గించడానికే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను, వచ్చి 2 డేస్ కూడా అవ్వలేదు, మళ్ళీ మొదలు పెట్టావని అంటాడు. దాంతో జోఅన్నా తన కోపాన్ని తగ్గించుకుని వాల్టర్ని హ్యాపీగా చూసుకుంటే ఇక్కడి నుంచి త్వరగా బయటపడిపోవచ్చు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే నుంచి జోఅన్నా స్టెఫర్డ్లోని మిగతా లేడీస్ లాగా డ్రెస్ చేసుకుంటుంది. వాల్టర్కి ఏం కావాలో అన్నీ చూసుకుంటూ ఇంటి పనంతా చేసుకుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన బాబీ ఇంకా రోజర్తో జాబ్ ఎలాగో పోయింది, ఇంకా ఇంట్లో ఉండి వాల్టర్తో పిల్లలతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. దీని తర్వాత ముగ్గురు కలిసి సారా ఇంటికి వెళ్తారు. నిన్న డ్యాన్స్ చేస్తూ పడిపోయిన సారాని పలకరిద్దామని అనుకుంటారు. కానీ సారా ఎంత పిలిచినా ఇంటి బయటికి రాకపోవటంతో వీళ్లే సారా ఇంట్లోకి వెళ్ళిపోతారు. సారా ఇంట్లో ఒక రిమోట్ కనిపిస్తుంది. దాని మీద సారా అని నేమ్ రాసి ఉంటుంది. రోజర్ ఆ రిమోట్ తీసుకొని బటన్ని ప్రెస్ చేయగానే సారా మూవ్ అవ్వటం మొదలు పెడుతుంది. ఆ రిమోట్ సారాని కంట్రోల్ చేస్తుందని ముగ్గురు తెలుసుకొని భయపడిపోయి బాబీ ఇంటికి పారిపోతారు. ఇంకా ఆ రిమోట్ గురించి ఏంటా అని కాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత బాబీ ఇంకా రోజర్ ఇద్దరు మా హస్బెండ్స్ ఇద్దరు మమ్మల్ని పర్ఫెక్ట్ వైఫుల్లాగా ఉండాలని కోరుకున్నారు, అందుకని ఈ కమ్యూనిటీకి తీసుకొని వచ్చారు అని జోఅన్నాకి చెప్తారు. జోఅన్నా కూడా సేమ్ నాది కూడా అదే ప్రాబ్లం, అందుకే నా హస్బెండ్ కూడా ఈ కమ్యూనిటీకి తీసుకువచ్చాడు అని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే వాల్టర్ ఆ కమ్యూనిటీలో ఉండే మగవారి మీటింగ్కి రోజర్, బాబీ, జోఅన్నా ముగ్గురు లేడీస్ మీటింగ్కి వెళ్తారు. ఇక్కడ లేడీస్ అందరూ క్రిస్మస్ పార్టీకి ప్రిపరేషన్స్ ఎలా చేయాలని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ లేడీస్ అందరూ సెలబ్రేషన్స్ గురించి ఓవర్గా ఎక్సైట్ అవ్వటం బాబీ ఇంకా జోఅన్నాకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మరోపక్క వాల్టర్ మిగతా వారిని, మీరు నాలాంటి హస్బెండ్సే, కానీ మీ వైఫ్స్ ఎలా అంత పర్ఫెక్ట్గా ఉంటున్నారని అడుగుతాడు. అందుకు అక్కడున్న ఒక అతను తన వైఫ్ని రిమోట్ ద్వారా పిలిచి, మా వైఫ్స్ని మేము ఇలా రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటామని చూపిస్తాడు. వాల్టర్ షాక్ అయిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇంట్లో జోఅన్నా క్రిస్మస్ పార్టీకి బేక్ చేస్తూ ఉంటుంది. బాబీ కూడా జోఅన్నాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బాబీ హస్బెండ్ అక్కడికి వచ్చి వాల్టర్ని బయటికి తీసుకొని వెళ్తాడు. బాబీ ఇంకా జోఅన్నా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అని వాళ్ళని ఫాలో అయిపోతారు. వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్తారు. అక్కడ కమ్యూనిటీలో ఉన్న అన్ని ఫ్యామిలీ పిక్స్ కూడాను పర్ఫెక్ట్ ఫ్యామిలీగా ఉన్నట్టు పెయింట్ చేయబడి వాల్స్కి హ్యాంగ్ చేయబడి ఉంటాయి. కమ్యూనిటీలో మగవారందరూ రోజర్ని అక్కడికి పిలిచి ఉంటారు. సడన్గా రోజర్ జోఅన్నాకి, బాబీకి ఎదురుపడి, ఇది మగవాళ్ళ సొసైటీ హాల్, ఇక్కడ మీరు ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్తాడు.
కట్ చేస్తే నెక్స్ట్ డే బాబీ ఇంకా జోఅన్నా ఎంత వెతికినా రోజర్ కనిపించడు. అతని ఇంటికి వెళ్ళి చూస్తే అతని ఇంటి ముందు డస్ట్‌బిన్‌లో రోజర్ ఓల్డ్ క్లోత్స్ అన్నీ పడేసుంటాయి. ఆ రోజు సొసైటీలో జరిగే ఒక మీటింగ్‌లో రోజర్ కంప్లీట్‌గా మారిపోయి స్పీచ్ ఇస్తూ ఉంటాడు. జోఅన్నా అది చూసి "రోజర్ నీకేమయ్యింది?" అని అరుస్తుంది. అందుకు అతను "ఎందుకలా అరుస్తున్నావు?" అనేసరికి జోఅన్నా ఏదో తేడాగా ఉంది. రోజర్‌లో మార్పు వచ్చింది అని అనుకుంటుంది. ఇంటికి వెళ్ళి వాల్టర్‌తో "ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద" అని గొడవ పడుతుంది. జోఅన్నా ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకున్న వాల్టర్ "సరే రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని" చెప్తాడు. హమ్మయ్య అనుకుని జోఅన్నా రిలాక్స్ అవుతుంది. ఆ నైట్ నిద్రపోతున్న జోఅన్నా దగ్గరికి డాగ్ ఒక రిమోట్‌ని తీసుకువస్తుంది. దాని మీద జోఅన్నా నేమ్ రాసి ఉండటం చూసి వెంటనే జోఅన్నా రిమోట్ గురించి సెర్చ్ చేస్తుంది. ఈ కమ్యూనిటీకి వచ్చిన లేడీస్ అందరూ ఒకప్పుడు బాగా సక్సెస్‌ఫుల్ ఇంకా పేరు సంపాదించిన విమెనే. వాళ్ళు ఇక్కడికి రాకముందు చాలా డిఫరెంట్‌గా ఉంటారు. అప్పుడే వాల్టర్ వచ్చి "నిద్రపోకుండా ఏం చేస్తున్నావు?" అని అడుగుతాడు. అందుకు జోఅన్నా "ఏదో రెసిపీ సెర్చ్ చేస్తున్నా" అని చెప్పటంతో వాల్టర్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఈ విషయం బాబీకి చెప్పాలని జోఅన్నా ఆమె ఇంటికి వెళ్తుంది. ఎప్పుడూ చెత్త చెత్తగా ఉండే బాబీ ఇల్లు సడన్‌గా నీట్‌గా పర్ఫెక్ట్‌గా సర్ది ఉండటం చూసి షాక్ అయిపోతుంది. ఇంతలో బాబీ అక్కడికి వస్తుంది. కమ్యూనిటీలో మిగతా లేడీస్ లాగా నీట్‌గా హెయిర్ కోంబ్ చేసుకొని, డ్రెస్ చేసుకొని ఇంటి పనులు చేసుకుంటూ బాబీ ఉంటుంది. "నీకేమైంది?" అని జోఅన్నా అడుగుతుంది. కానీ బాబీ ఎటువంటి సమాధానం చెప్పకుండా విచిత్రంగా మాట్లాడుతూ ఉండటంతో జోఅన్నా అక్కడి నుంచి పారిపోతుంది. వెంటనే తన పిల్లల్ని తీసుకొని కమ్యూనిటీ నుండి బయటికి వెళ్ళిపోదామని పిల్లల స్కూల్‌కి కాల్ చేస్తుంది. కానీ టీచర్ పిల్లలు ఈరోజు స్కూల్‌కి రాలేదు అని చెప్తుంది. ఇంకా టెన్షన్‌తో వాల్టర్‌ని వెతుక్కుంటూ సొసైటీ హాల్‌కి వెళ్ళిన జోఅన్నాకి హాల్ అంతా చీకటిగా ఉండటంతో భయం వేస్తూ ఉంటుంది. ఆ చీకట్లో జోఅన్నా కంప్లీట్‌గా మారిపోయి నీట్‌గా డ్రెస్ చేసుకుని ఉన్న తన ఫ్యామిలీ పిక్ ఒకటి వాల్‌కి హ్యాంగ్ అయి కనిపించడంతో ఆమె మరింత భయపడిపోతుంది. ఇంతలో కమ్యూనిటీలో ఉన్న మగవాళ్ళందరూ వాళ్ళతో పాటు వాల్టర్ కూడా వచ్చి జోఅన్నాని రౌండప్ చేస్తారు. అప్పుడు వాల్టర్ "నేను నీతోనే కదా కలిసి వర్క్ చేశాను. కానీ ప్రతిసారి నువ్వే నా మీద ఎలా హై పొజిషన్‌లో ఉండేదానివి. అలా హై పొజిషన్‌లో ఉండటం నాకు నచ్చలేదు. ఇక్కడున్న ప్రతి మగాడిది కూడా అదే బాధ. వాళ్ళ వైఫ్‌లు డామినేటింగ్‌గా ఉన్నారనే. అందుకే నిన్ను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను. నిన్నొక పర్ఫెక్ట్ వైఫ్‌గా చూడాలని నేను అనుకుంటున్నాను" అని చెప్తాడు. అప్పుడే క్లేర్ హస్బెండ్ మైక్ అక్కడికి వచ్చి ఒక విమెన్‌ని పర్ఫెక్ట్ వైఫ్‌లాగా ఎలా మార్చుతారు? వాళ్ళ బ్రెయిన్‌ని కంట్రోల్ చేసే చిప్స్‌ని ఎలా ఫిక్స్ చేస్తారని వీడియో రూపంలో జోఅన్నాకి ఒక డెమో చూపిస్తాడు. అంతా విన్న జోఅన్నా వాల్టర్‌ని ఒకే ఒక్క మాట అడుగుతుంది. "ఇలా రిమోట్ కంట్రోల్‌తో ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ ఉన్న నీ వైఫ్ హార్ట్‌ఫుల్‌గా ఇష్టంతో ఐ లవ్ యూ చెప్పగలదా" అని. అప్పుడు మైక్ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి "ఇక్కడున్న లేడీస్ అందరూ 57 లాంగ్వేజెస్‌లో ఐ లవ్ యూ చెప్పగలరు" అని అంటాడు. అది విన్న జోఅన్నా "సరే వాల్టర్ నీ ఇష్టమని" ఆఖరిసారి వాల్టర్‌ని కిస్ చేస్తుంది. ఇంకా జోఅన్నా బ్రెయిన్‌కి కంట్రోల్ చిప్స్‌ని ఫిక్స్ చేయడానికి తీసుకువెళ్తారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత జోఅన్నా కంప్లీట్‌గా మారిపోయి ఉంటుంది. ఇంకా క్లెయిర్ అందరినీ సక్సెస్‌ఫుల్‌గా పర్ఫెక్ట్ వైఫ్‌లుగా మార్చినందుకు ఒక పార్టీ ఇస్తూ ఉంటుంది. అందరూ హ్యాపీగా ఆ పార్టీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాల్టర్ జోఅన్నాని కొంతసేపు మైక్‌తో డాన్స్ చేయమని చెప్పి సీక్రెట్‌గా ల్యాబ్‌లోకి వెళ్తాడు. అక్కడ అందరి డేటాని ఎరేజ్ చేసేస్తాడు. దాంతో ఒక్కొక్కరుగా నార్మల్ అయిపోతూ ఉంటారు. అందరూ వాళ్ళకి జరిగింది తెలుసుకుని మైక్ మీద రివర్స్ అవుతారు. అప్పుడు మైక్ వాల్టర్‌ని "ఎందుకు ఇదంతా చేశావు? నీకు నచ్చినట్లే నీ వైఫ్‌ని డిజైన్ చేసి ఇచ్చాను కదా" అని అంటాడు. కానీ జోఅన్నా "అసలు నా బ్రెయిన్‌కి కంట్రోలింగ్ చిప్సే పెట్టలేదు. నేను మారినట్లు నటించాను" అని చెప్తూ ఉండగానే మైక్ కోపంతో వాల్టర్ మీద దాడి చేయబోతాడు. అప్పుడు జోఅన్నా మైక్ తల మీద ఒక్కటిస్తుంది. అంతే మైక్ హెడ్ విరిగి పక్కన పడిపోతుంది. ఎందుకంటే మైక్ ఒక రోబో. క్లెయిరే మైక్‌ని డిజైన్ చేసి ఉంటుంది. ఒక్కసారిగా క్లెయిర్ మైక్ తలని పట్టుకొని ఏడుస్తూ ఇదంతా తాను ఎందుకు చేసిందో చెప్తుంది. తనొక సర్జన్ అని, తన లైఫ్‌లో డబ్బు, హోదా అన్నీ ఉన్నా నా అనేవాళ్ళు లేక, సంతోషం లేక డిప్రెషన్‌లో గడిపేదని, తన ఒంటరితనం పోవాలని ఇలాంటి ఒక కమ్యూనిటీని స్థాపించిందని చెప్తుంది. చివరికి మైక్ తలని పట్టుకొని ఏడుస్తూ కిస్ చేస్తుంది. ఆ హెడ్ నుండి పాస్ అయిన ఎలక్ట్రిక్ షాక్ వల్ల క్లెయిర్ అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే జోఅన్నా, బాబీ ఇంకా రోజర్ ఈ స్టెఫర్డ్ గురించి బయట ప్రపంచానికి తెలియచేసి బాగా ఫేమస్ అయిపోతారు. మరోపక్క స్టెఫర్డ్‌లో వైఫ్‌లందరూ హస్బెండ్స్ మీద రివెంజ్ తీర్చుకోవటానికి హస్బెండ్స్ బ్రెయిన్‌లో కంట్రోలింగ్ చిప్ పెట్టి పనులు చేయించుకుంటూ ఉంటారు. ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది.